నమస్కారం. మనిషి మేధస్సు ఆకాశాన్ని తాకింది. ఈరోజు మనం టెస్ట్ ట్యూబ్ బేబీలు, సెరోగసీ, క్లోనింగ్, స్టెమ్ సెల్స్ అంటూ సైన్స్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాం. కానీ ఈ టెక్నాలజీ అంతా ఇప్పుడే ఈ 21వ శతాబ్దంలోనే పుట్టిందా? ఒకసారి కాలచక్రం వెనక్కి తిప్పుదాం. సుమారు 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధానికి బీజం పడిన సమయం. ఒక తల్లి, ఆమె పేరు గాంధారి. ఆమెకు పుట్టింది ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 100 మంది కొడుకులు, ఒక కూతురు. ఇది వినగానే మన మోడర్న్ మైండ్స్‌కి వచ్చే మొదటి ప్రశ్న, ఇది అసలు సాధ్యమేనా? ఒక స్త్రీ గర్భం అంతమందిని ఎలా మోస్తుంది అని. చాలామంది దీనిని ఒక పురాణ కథ అని కొట్టిపారేస్తారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు కేవలం కథకుడు మాత్రమేనా? లేక ఆయన ఆ కాలపు గొప్ప జన్యు శాస్త్రవేత్త? గాంధారి కడుపు నుండి పిల్లలు పుట్టలేదు. ఒక మాంసపు ముద్ద బయటపడింది. ఆ ముద్దను 101 ముక్కలు చేసి నేతి కుండలో పెడితే కౌరవులు పుట్టారు అని భారతం చెబుతోంది. ఈరోజు వైదిక భారతంలో ఆ మాంసపు ముద్ద అంటే స్టెమ్ సెల్స్ అని, ఆ నేతి కుండలు అంటే ఇప్పటి బయో రియాక్టర్స్ అని మన శాస్త్రాల సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు వైదిక భారతం. ఇది కథ కాదు. చరిత్రలో దాగి ఉన్న సైన్స్. అసలు మహాభారతంలో ఏం జరిగిందో క్లియర్‌గా తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకున్న గాంధారికి వ్యాసుడు శతపుత్ర ప్రాప్తిరస్తు అంటే 100 మంది కొడుకులు పుట్టాలి అని వరమిస్తాడు. గాంధారి గర్భవతి అవుతుంది. కానీ అక్కడే విధి వెక్కరించింది. నెలలు గడుస్తున్నాయి. 9 నెలలు కాదు, ఏకంగా 2 సంవత్సరాలు గడిచినా ప్రసవం అవ్వట్లేదు. దీనినే మనం మెడికల్‌గా ప్రొలాంగ్డ్ జెస్టేషన్ అంటాం. ఇంతలో కుంతికి యుధిష్ఠిరుడు పుట్టాడని తెలిసి అసూయతో, ఫ్రస్ట్రేషన్‌తో గాంధారి తన గర్భంపై గట్టిగా గుద్దుకుంటుంది. అప్పుడే ఆమె గర్భం నుండి శిశువు రాలేదు. మరి ఏమొచ్చింది? వ్యాసుడు సంస్కృతంలో రాసిన శ్లోకం ప్రకారం మాంసమేషం లోహభూతం అంటే ఒక ఇనుము లాంటి గట్టి, చల్లని మాంసపు ముద్ద బయటపడింది. కనీసం అది మనిషి ఆకారంలో కూడా లేదు. నన్నయ్య గారు ఆంధ్రీకరించిన మహాభారతంలో కూడా దీనిని చాలా స్పష్టంగా చెప్పారు. అంత గర్భస్రావం పైన మాంసపేశి ఎగుటయు. దీనిని చూసి దాసీలందరూ భయపడి పారేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడే వ్యాసుడు అక్కడికి వచ్చారు. ఆ మాంసపు ముద్దను చూసి ఆయన ఏం చేశారో తెలుసా? ఆగండి. అది వృధా కాదు. చల్లని నీళ్లు తీసుకురండి అని వ్యాసుడు ఆజ్ఞాపించాడు. ఆ పిండంపై చల్లని నీళ్లు చల్లగానే అది విడిపోయి 101 ముక్కలయ్యింది. మిత్రులారా, ఇక్కడ లాజిక్ మిస్ అవ్వకండి. మామూలుగా మాంసం మీద నీళ్లు చల్లితే అది ముక్కలవ్వదు. కుళ్ళిపోతుంది లేదా మెత్తబడుతుంది. కానీ ఇక్కడ విడిపోయింది. ఆ తరువాత ఆయన చెప్పిన మాటలు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ ముక్కలన్నింటినీ నేతితో నింపిన కుండలలో పెట్టండి. వాటిని రహస్య ప్రదేశంలో భద్రపరచండి. ఇది పురాణాల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మాట. ఇప్పుడు మనం దీని వెనుక ఉన్న సైన్స్‌ను డీకోడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిద్దాం. గాంధారి గర్భం నుండి వచ్చిన ఆ పిండం ఎందుకు గట్టిగా ఉంది? ఎందుకు ఆకారంలో లేదు? ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి.జి. మాతాపూర్కర్ ఆర్గాన్ రీసెర్చ్ పై పేటెంట్ ఉన్న శాస్త్రవేత్త. ఆయన రీసెర్చ్ ప్రకారం గాంధారి గర్భం నుండి వచ్చింది ఒక బ్లాస్టోసిస్ట్ లేదా అభివృద్ధి చెందని పిండం. దీనిని మన సైన్స్ భాషల్లో టోటోపోటెంట్ స్టెమ్ సెల్స్ వినవచ్చు. సాధారణంగా గర్భధారణ జరిగిన వెంటనే కణాలు విభజన చెందుతాయి. కానీ గాంధారి విషయంలో ఏదో హార్మోనల్ ఇష్యూ వల్ల లేదా జెనెటిక్ కారణాల వల్ల ఆ పిండం ఒకే ముద్దగా ఉండిపోయింది. కానీ గ్రేట్‌నెస్ ఏంటంటే ఆ కణాలకు జీవం ఉంది. వాటిలో ఒక్కో కణం ఒక్కో మనిషిగా మారే శక్తి ఉంది. వ్యాసుడు ఆ మాంసపు ముద్దపై శీతల జలం చల్లారని చెప్పాను కదా! ఇది మామూలు కుండలోని నీళ్లు కాకపోవచ్చు. మోడర్న్ ల్యాబ్స్‌లో కణాలను వేరు చేయడానికి, వాటి మెటబాలిజంని ఆపడానికి లిక్విడ్ నైట్రోజన్ లేదా స్పెషల్ రసాయనాలు వాడతారు. దీనినే మనం ఇప్పుడు క్రయో ప్రిజర్వేషన్ అంటున్నాం.
వ్యాసుడికి ఆనాడే తెలిసి ఉండవచ్చు. ఈ పిండం సాధారణమైనది కాదు. దీనిని జాగ్రత్తగా విభజిస్తే ప్రతి ముక్క నుండి ఒక శిశువును పెంచవచ్చు అని. దీనినే మనం ఈరోజు క్లోనింగ్ లేదా ఎంబ్రాయిడరీ స్ప్లిట్టింగ్ అని పిలుస్తున్నాము. సరే, పిండాన్ని ముక్కలు చేశారు. మరి అవి ఎలా పెరుగుతాయి? తల్లి గర్భం లేకుండా పిల్లలు ఎలా పుడతారు? ఇక్కడే వ్యాసుడు ఉపయోగించిన ఘృతకుండల టెక్నాలజీ వస్తుంది. సంస్కృతంలో కుండ అంటే మట్టి పాత్ర మాత్రమే కాదు. ఏదైనా వస్తువును దాచే కంటైనర్ అని అర్థం. వ్యాసుడు ఆ ముక్కలను నేతిలో పెట్టమన్నారు. ఎందుకు? నూనెలోనో, నీళ్లలోనో పెట్టవచ్చు కదా! ఆయుర్వేద ప్రకారం మరియు మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా నెయ్యి అనేది లిపిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్లతో నిండిన అద్భుతమైన పదార్థం. ఒక కణం పెరగాలంటే దానికి ఖచ్చితంగా కల్చర్ మీడియం కావాలి. తల్లి గర్భంలో ఉంటే బొడ్డు తాడు ద్వారా రక్తం అందుతుంది. మరి బయట ఆ నెయ్యి ఆ కణజాలం పెరగడానికి కావాల్సిన ఆహారాన్ని అందించింది. ఆ కుండలను సీల్ చేసి తడి లేని చోట చీకటి గదిలో ఉంచమని వ్యాసుడు చెప్పారు. ఇది అచ్చం మన ల్యాబ్స్‌లోని ఇంక్యుబేటర్ వాతావరణం లాంటిదే కదా! టెంపరేచర్ కంట్రోల్ చేయడం, ఇన్ఫెక్షన్ రాకుండా చూడడం ఇవన్నీ వ్యాసుడు దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ కుండలే ఆనాడు బయోరియాక్టర్స్ లేదా ఆర్టిఫిషియల్ వూంబ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు. ఇదంతా మనం ఇప్పుడు కల్పిస్తున్నాం కదా! నిజంగా మన పూర్వీకులు ఎంబ్రియాలజీ గురించి తెలుసా అని. ఖచ్చితంగా తెలుసు. దీనికి సాక్ష్యమే గర్భోపనిషత్తు. ఈ గ్రంథంలో మైక్రోస్కోప్ లేని రోజుల్లోనే పిండం ఎలా పెరుగుతుందో రాశారు. ఏకరాత్రోషితం కలలం అంటే ఒక రోజుకి జైగోట్. సప్తరాత్రోషితం బుద్భుదం అంటే 7 రోజులకి నీటి బుడగలా మారడం. మూడవది అర్ధమాసాభ్యంతర పిండః అంటే 15 రోజులకు పిండం గట్టిపడడం. చూశారా? పిండం నీటి బుడగలా మారుతుందని, తర్వాత గట్టిపడుతుందని ఎంత ఖచ్చితంగా చెప్పారో! గాంధారి గర్భం నుండి వచ్చింది కూడా ఇలాంటి గట్టి పిండమే. వ్యాసుడు తనకున్న ఈ నాలెడ్జ్‌తోనే దానిని హ్యాండిల్ చేశారు. కథ ఇక్కడితో అయిపోలేదు. సైన్స్ స్టూడెంట్స్‌కి ఇక్కడ ఒక పెద్ద డౌటొస్తుంది. ఒక జైగోట్ నుండి అంటే ఒకే పిండం నుండి 100 ముక్కలు చేస్తే అవన్నీ ఐడెంటికల్ ట్విన్స్‌లా ఉండాలి. అందరూ మగవాళ్ళైనా అవ్వాలి. లేదా అందరూ ఆడవాళ్ళు అయినా అవ్వాలి. మరి 100 మంది మగవాళ్ళ మధ్యలో బుస్సల అనే ఒక ఆడపిల్ల ఎలా వచ్చింది? ఇక్కడే మనకు వ్యాసుడు జెనెటిక్ ఇంజినీరింగ్ స్కిల్స్ కనిపిస్తాయి. ఆధునిక సైన్స్‌లో లింగ నిర్ధారణ అనేది క్రోమోజోమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. బహుశా వ్యాసుడు ఆ 101వ పిండం ముక్కలో క్రోమోజోమ్స్‌ను మ్యానిప్యులేట్ చేసి ఉంటారా? గాంధారికి శతపుత్రులు కావాలనే వరం ఉంది కానీ, కూతురు కావాలని కోరుకోలేదు. కానీ ప్రకృతిలో బ్యాలెన్స్ కోసం లేదా తల్లి కోరికను మన్నించి వ్యాసుడు ఒక భాగాన్ని ఆడపిల్లగా మార్చి ఉంటారని శాస్త్రవేత్తల విశ్లేషణ. మహాభారతంలో కేవలం కౌరవులే కాదు, ద్రోణుడు కూడా ద్రోణ అంటే కుండ లేదా పాత్రలో పుట్టాడు. జరాసంధుడు 2 ముక్కలుగా పుడితే వాటిని అతికించారు. వీటన్నింటిని చూస్తుంటే ఆనాడు కేవలం బాణాలు, మంత్రాలే కాదు, బయాలజీలో కూడా మన పూర్వీకులు పీక్స్‌లో ఉన్నారని అర్థమవుతుంది. సో, మిత్రులారా, మనం మహాభారతాన్ని ఒక భక్తి గ్రంథంగా మాత్రమే చూస్తున్నాం. కానీ అందులో దాగి ఉన్న విజ్ఞానాన్ని మిస్ అవుతున్నాం. ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి మూలం ఆనాడే పడింది. కుండలు అంటే మట్టి పాత్రలు కాదు. అవి ఆనాటి పరికరాలు. నెయ్యి అంటే వంట పదార్థం కాదు. అది ఆనాటి ఔషధం. భాష మారింది, కాలం మారింది. కానీ సైన్స్ ఒక్కటే. మన ఋషులు అడవుల్లో కూర్చొని తపస్సు చేసినా వారి ఆలోచన బ్రహ్మాండమంత విశాలమైనవి. కౌరవుల జననం మనకు నేర్పేది ఒకటే. సంకల్పం ఉంటే ప్రకృతి ధర్మాన్ని కూడా అర్థం చేసుకొని కొత్త జీవితాన్ని సృష్టించవచ్చు అని. ఈ వీడియోలో మేము చెప్పిన విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? ఇది వ్యాసుడి కల్పన లేక నిజంగానే ఆనాడు అడ్వాన్స్డ్ సైన్స్ ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన రోమాలు నిక్కబొడుచుకునే మన చరిత్ర రహస్యాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి.
మన ఛానల్ వైదిక భారతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.